హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ రివ్యూస్. బిగ్ బాస్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు సాటర్డే ఎపిసోడ్‌లోనే రోహిణి గారైతే ఎలిమినేట్ అయిపోయారు. నెక్స్ట్ సండే కూడా ఇంకో ఎలిమినేషన్ ఉండే అవకాశాలైతే మాక్సిమం ఉంది, డబుల్ ఎలిమినేషన్‌కి. రోహిణి గారు వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, తను ఇంతవరకు నామినేషన్స్‌లోకి రాకపోవడం. అదొక్క రీజన్ తప్పితే ఇంక ఏరే రీజన్ ఏం లేదు గైస్. తను గేమ్స్ బాగా ఆడింది. హౌస్ పరంగా కూడా అందరితో మంచిగానే ఉంది. స్టార్టింగ్‌లో కొంచెం విష్ణుప్రియతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ, తర్వాత మాత్రం తను ఆడిన విధానం మనందరం చూసినాం. నామినేషన్స్‌కి రాకపోవడం ఒక్కటే మెయిన్ రీజన్ రోహిణి గారు ఎలిమినేట్ కావడం. నెక్స్ట్ సండే ఎపిసోడ్‌లో వచ్చేసరికి మాక్సిమం విష్ణుప్రియకి అయితే 90% ఛాన్స్ ఉంది ఎలిమినేట్ కావడానికి. ఇంకొక ఇంకొక 6-7% వచ్చేసరికి నబీల్‌కుంది. నెక్స్ట్ ప్రేరణకుంది. మాక్సిమం వాళ్ళైతే కారు. విష్ణుప్రియ అయ్యే అవకాశం ఉంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం పక్కా విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వటం ఖాయం. ఇప్పుడున్న సినారియో ప్రకారం చూసుకుంటే. ఓటింగ్ పోల్స్ అన్నిట్లో కూడా అందులోనే ఉన్నాయి. లీస్ట్‌కి రోహిణి గారు, దాని తర్వాత విష్ణుప్రియ గారు ఉన్నారు. సో, మనమైతే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలే ఈ వీకే డబుల్ ఎలిమినేషన్ ఉంటదనేసి. మేబీ ఈ వీక్ ఒక ఎలిమినేషన్ పెట్టి, ఈ నెక్స్ట్ వీక్ మిడిల్‌లో ఒకళ్ళని పంపిస్తారేమో మనం అనుకున్నాం. కానీ ఈ లీ ఇది ఈ సీజన్ మొత్తం ట్విస్ట్ అండ్ టర్న్స్ గదా! అందుకే డబుల్ ఎలిమినేషన్ పెట్టారు ఈ వీకే. ఇప్పుడే సాటర్డే షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. రోహిణి గారైతే ఎలిమినేట్ అయిపోయారు. తప్పదింక. నామినేషన్స్‌కొస్తూ బయట ఆడియన్స్ నుంచి ఓట్స్ వస్తుంటేనే వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళు ఆడేదాన్ని బట్టి ఇంకా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటది. నామినేషన్స్‌కి రాకుండా ఇంతవరకు ప్రెజెంట్ ఒక్కసారి వచ్చేసరికి కొంచెం ఓట్స్ ఎయాలని వేయలేరు గదా! మనం ఇన్ని రోజులు ఒకళ్ళకేసి సడెన్‌గా మన డిసిజన్ మార్చుకోవాలన్నా మార్చుకోలేం గదా! అదొక్కటే మైనస్ తప్ప ఇంక మైనస్ ఏం లేదు గైస్. తను పర్ఫెక్ట్‌గా ఉంది. పర్ఫెక్ట్‌గానే ఆడింది. ఇంక తప్పదింక. తనైతే ఎలిమినేట్ అయిపోయింది. చూద్దాం మరిగ నెక్స్ట్ సండే ఎపిసోడ్ ఎవరు ఎలిమినేట్ అవుతారనేది. అది కూడా నేను అప్డేట్ ఇస్తా. అది కూడా అప్డేట్ ఇస్తా నెక్స్ట్. సో, అందుకని మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి గైస్.